హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీరు ఓపెన్ చేశారంటే thumbnail లో ఖచ్చితంగా చూసే వచ్చుంటారు. సో అక్కడ చెప్పినట్టు విధంగానే మనకి ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మీకు శాలరీ కూడా 46,000 దాకా అయితే ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ మీకు కండక్ట్ చేయరనమాట. మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే తెలుగు లాంగ్వేజ్ కూడా అయితే ఖచ్చితంగా కావాలి మీరు ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేయాలంటే. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. బిఎస్సి, బీకామ్, బీటెక్, బీబీఏ, బీఏ, బీ ఆర్కిటెక్చర్, మీరు ఎలాంటిదైనా సరే, నార్మల్ డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీస్, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీస్, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇలాంటి మంచి మంచి ఛాన్సెస్ చాలా అయితే మనకి రావడం జరుగుతాయి, కానీ వాటిని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి. సో తప్పకుండా ఈ జాబ్స్ ని ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్లారిటీగా అయితే కనబడుతుంది. జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ ఇవాళ నుంచే స్టార్ట్ అవడం జరిగింది, 17/12/2024 అని చెప్పి. సో లేటెస్ట్ గా ఆన్లైన్ లో అప్లికేషన్ అప్లై పెట్టుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట February 2025 లో. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరనమాట, ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన హైదరాబాద్, తెలంగాణలో కూడా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు మీకైతే రావాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ అన్ని కేటగిరీస్ కి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరు అప్లై చేసుకోకుండా అయితే ఉండక్కర్లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటీస్ అన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరిదాకా చూడండి. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా ఇచ్చారు. ఏజ్ లిమిట్ అనేది నాట్ బిలో ద 20, అంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్రెంటిస్ జాబ్లు చేసినట్లయితే ఎస్బీఐలో, సో వాళ్ళకి సంబంధించి మీకు వెయిటేజ్ కూడా అయితే ఉంటుందన్నమాట. దీనికి మార్క్స్ లో ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆ రిజర్వేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఇవన్నీ చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో. 100 మార్క్స్ కి అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఇవైతే ఉంటాయి. తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ లో మీరు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవే ఉంటాయి అన్నమాట. ఇది కూడా 190 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. 1/4 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు రాంగ్ ఆన్సర్ కి అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 5% రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే అప్రెంటిస్‌షిప్ జాబ్‌లు సక్సెస్‌ఫుల్ గా మీరు కంప్లీట్ చేశారో ఎస్‌బీఐలో, సో వాళ్ళకి 2.5% మార్క్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట, 5 మార్క్స్ అయితే. సో అందుకని అప్రెంటిస్ జాబ్‌లు అప్లై చేసుకోమని చెప్పేది మన వీడియోస్ లో కూడా కొన్ని అప్రెంటిస్ జాబ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కూడా అయితే మీరు చూసినట్లయితే ఆ అప్రెంటిస్ జాబ్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు. ఎందుకంటే మనకి అప్రెంటిస్ జాబ్‌లు కూడా మనకి వెయిటేజ్ అయితే ఉంటుంది మార్క్స్ కి. సో అప్రెంటిస్ జాబ్‌లు చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్ గా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామినేషన్‌కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే మీకు ఆన్సర్ షీట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీకు ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా అంతే సేమ్ అవే పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగులో కావాలంటే తెలుగులో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ పాస్ అయ్యారో సో, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ 10థ్‌లో గాని, ఇంటర్‌లో గాని తెలుగు ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ కాకుండా వేరే లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటారో సో, వాళ్ళకి మాత్రమే అనమాట. మనమందరం 10థ్ క్లాస్‌లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మనం ఎవరు ఏం రాయక్కర్లేదు. సో, ఫైనల్ సెలక్షన్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకి ఫిబ్రవరిలో అయితే మీకు ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కాల్ లెటర్స్ కూడా అయితే మీకు ఆన్‌లైన్‌లో అయితే మీకు రావడం జరుగుతాయి. అవన్నీ ప్రింట్ ఔట్ తీసుకోవచ్చన్నమాట. పే స్కేల్ చూసినట్లయితే మీకిక్కడ 46,000 అని చెప్పేసి అయితే ఉంది. ఈ 46,000 అండ్ ఆల్సో డిఎన్ఎస్ అలవెన్స్ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట. సో, 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ కూడా అయితే ఫర్ న్యూలీ రిక్రూటెడ్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ముంబై మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే మీకు ఈ 46,000 రూపీస్ మీకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. నార్మల్‌గా జనరల్‌గా అయితే 24,000 ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే 26,000 దాకా అయితే మీకు ఇస్తారనమాట. ఇది బేసిక్ పే మాత్రమే. తర్వాత ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయితే 6 మంత్స్ పాటు అయితే ఉంటుందన్నమాట. సో, ఈ 6 మంత్స్ మీరు పర్ఫెక్ట్‌గా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీకు జాబ్‌లో మీకు డైరెక్ట్ ఇచ్చేస్తారనమాట. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నట్లయితే ట్రైనింగ్ అయితే ఇంకొంచెం ఎక్స్‌టెండ్ అయితే చేస్తారనమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ కూడా తీస్తారు ఎగ్జామినేషన్స్‌కి సంబంధించి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు వీళ్ళైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడే మీకు ఈ ట్రైనింగ్ కావాలా వద్దా మీకు అని చెప్పి అది కూడా అడగడం జరుగుతుంది. సో, మీరు అది కావాలని చెప్పి మీరు టిక్ చేసినట్లయితే మీకు ట్రైనింగ్‌కి సంబంధించిన ఆన్‌లైన్‌లో మీకు రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసినట్లయితే ట్రైనింగ్ అయితే మీకు ఆన్‌లైన్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అది కూడా మీరు కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కాల్ లెటర్స్ కూడా అయితే మీరు రావడం జరుగుతాయి ఆన్‌లైన్‌లో. సో, మీరు అప్డేట్స్ అన్నీ మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటా ఉండండి. తర్వాత వీడి క్యాండిడేట్స్‌కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయవసరం లేదు. వాళ్ళు కాకుండా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹750 అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి కనబడటం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఎలా అప్లై చేయాలనేది లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఇక్కడ గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇచ్చారు. ఎలా ఫిల్ చేయాలని చెప్పి. సో, మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్‌కి సంబంధించి ఇక్కడ ఐ దగ్గర నుంచి మైన్ వరకు ఇదంతా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని అదంతా మీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రాసి ఇక బ్లాంక్స్‌లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేసి మీరైతే దాన్ని ఫోటో తీసి పీడీఎఫ్ చేసి దాన్ని కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే ఇవన్నీ అప్‌లోడింగ్స్ కూడా అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇచ్చారు. జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీరు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్‌గా అన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్ చేసినట్లయితే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి కుదరదనమాట. సో, ఇవన్నీ కూడా అయితే మీరు తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మనకి అనౌన్స్‌మెంట్స్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో, మీరు అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్‌గా అంటే వెబ్‌సైట్ అయితే ఓపెన్ జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉండడం జరిగింది. అదే మన తెలంగాణకి వచ్చేసరికి తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. గైడ్‌లైన్స్ ఫర్ ఇవి అప్‌లోడింగ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి అవన్నీ గైడ్‌లైన్స్ కూడా అయితే ఇచ్చారు. మీకు కావాలనుకుంటే ఇవన్నీ చదువుకోవచ్చు. సో, తప్పకుండా ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఇందాక చెప్పినట్టుగానే
డిస్క్రిప్షన్ లో లేకపోతే కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అఫీషియల్ గా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు 17th డిసెంబర్ ఇవాళ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో తప్పకుండా అప్లై చేసేసుకోండి ఇవాళే, ఎలాంటి లేట్ చేయకుండా. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th జనవరి 2024 కల్లా అయితే మీరు లాస్ట్ డేట్ అనమాట. సో ఆ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా అయితే మనకి దీంట్లో అయితే చేయాల్సి ఉంటుంది ఈ డేట్స్ లోపల. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్టర్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ కాలమ్ కి అయితే వెళ్తాం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని అయితే నెక్స్ట్ స్టేజ్ కి అయితే వెళ్తాం జరుగుతుంది. అక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ అంటే మీరు ఇప్పటిదాకా చేసిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదని చెప్పి. సో ఫైనల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడింగ్స్ లోకి అయితే వెళ్తుంది. సో మీకు అక్కడికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ అప్లోడింగ్ చేసేసిన తర్వాత మీరు ఫైనల్ గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి పేమెంట్ అయితే చేయవసరం లేదు. వీళ్ళు కాకుండా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 750 రూపీస్ అయితే ఆన్లైన్ లో పేమెంట్ అయితే చేసి ఇలా ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ కి సంబంధించిన రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేసి మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈజీగానైతే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది, ఎలాంటి డిఫికల్ట్ గా అయితే ఉండదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎస్బీఐ బ్యాంక్ లో మనకి మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ లో అయితే వర్క్ చేసుకోవచ్చే విధంగా అయితే మనకి చాలా మంచి అవకాశం అయితే ఉంది. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకవేళ వచ్చినా సరే మీకు అప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందో లేదో మనకి తెలీదు. కాబట్టి తప్పకుండా అయితే ఈసారి అప్లై చేసేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, సో మళ్ళీ అయితే చెప్పడం జరుగుతూ. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.